నంద్యాల జిల్లా చాగలమరిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాపై దాడులు నిర్వహించారు పోలీసులు. బెట్టింగ్ కు పాల్పడిన 5గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 2,06,000 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆర్లగడ్డలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ కొలికపూడి ప్రమోద్ వివరాలు వెల్లడించారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో బెట్టింగ్ నడుస్తుందని సమాచారంతో దాడులు చేశామని తెలిపారు. ఇక కాజీ మహమ్మద్ రఫీ, అలాగే మదిలేటి రెడ్డి, చాకలి హరికృష్ణ, బాబా ఫకీరుద్దీన్, షేక్ షరీఫ్లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. యువత బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కొలికపూడి ప్రమోద్ హెచ్చరించారు. నమస్కారం. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేస్తున్నారో వీళ్ళందరిపైన ప్రత్యేక నిఘా పెట్టి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ చాగల్మరి దగ్గర ఉన్న మల్లెవేముల వెళ్లే దారిలో పక్కనున్న ఫ్లైఓవర్ దగ్గర క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని పక్కా ఇన్ఫర్మేషన్ తో ఈ రోజు ఆలగడ్డ రూరల్ పోలీస్ రైడ్ చేసి ఒక 5గురిని పట్టుకోవడం జరిగింది. లైవ్ లో వాళ్ళ దగ్గర నుంచి ఒక 2,06,000 క్యాష్ మరియు ఒక 4 మొబైల్స్ మనం సీజ్ చేశాము. వీళ్ళందరిపైన మనం క్రికెట్ బెట్టింగ్ ఆడినందుకు కేసు పెట్టి వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నంద్యాల జిల్లా పోలీస్ తరఫున మేము తెలియజేసేది ఏమంటే, ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేసే వాళ్ళు, క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళకి ఇట్స్ రియల్ స్ట్రిక్ట్ వార్నింగ్. మీరు ఫిజికల్ గా ఆడిన, యాప్స్ లో ఆడిన, వెబ్సైట్స్ లో ఆడిన, ఐపీ అడ్రస్ మాస్క్ చేసినా కానీ మేము పట్టుకుంటాము. వీ హ్యావ్ ద టెక్నాలజీ. సో నంద్యాల జిల్లా పోలీస్ నుంచి ఇట్స్ అన్ అపీల్ ఫర్ యూత్ అండ్ ఎవ్రీవన్, స్టే అవే ఫ్రమ్ దిస్ క్రికెట్ బెట్టింగ్ అండ్ స్టే అవే ఫ్రమ్ గ్యాంబ్లింగ్.